అయితే ఇప్పుడు మీకు సోషల్ మీడియాలో అత్యధికంగా ఎక్కువ యాక్టివ్ ఉండే డైరెక్టర్లు మీరే నెంబర్ 1 ఉంటారు. అంతమంది రియాక్ట్ కూడా అవుతారు. మీరు నిజంగా మీకు అంత టైం ఎక్కడ దొరుకుతుందో నేను అనుకుంటా. అసలు మనం ఎంత బిజీగా ఏమి ఉండో మనమే అసలు కొన్ని రియాక్ట్ వదిలేస్తుంటాం. ఈయన ఎంత ఓపిక ప్రతి ఒక్కరు రిప్లై ఇస్తుంటారు అదే ఇదని. అసలు ఎందుకని మీకు అంత? నేను చాలాసార్లు చెప్పానండి. నేను ఒకసారి స్కాట్లాండ్ వెళ్ళినప్పుడు నా ఛార్జర్ పోతే కొండ మీద ఏదో క్యాజిల్లో చాలా నావల్టీగా ఉంది అని చెప్పి తీసుకుంటే అక్కడ పీకల మీదకి వచ్చి ఛార్జింగ్ లేకుండా రిజర్వేషన్ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఐఫోన్ ఛార్జర్ లేదు. ఆ రెడ్కి వచ్చేసి ఛార్జింగ్ ఆ టైంలో ఒకసారి ట్వీట్ చేస్తే అక్కడ చుట్టుపక్కల తెలుగు వాళ్ళు ఒక 20-40 మంది దాకా వచ్చి 40 ఛార్జీలతో వచ్చారు. ఐ సీ సోషల్ మీడియా ఇన్ దట్ వే. ఎవరో 10 మంది తిడుతున్నారు కదా అని చెప్పి ఇంకో 10 మందికి మనం టచ్లో ఉండకుండా పోతాం. ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ. టెక్నాలజీ ఇస్ అ టూల్. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు అయితే నేను కాలేజీలో ఉన్నప్పుడు నా ఫేవరెట్ డైరెక్టర్లు అందరూ ఇలాగ ట్విట్టర్లో ఉంటే నేను ఎన్ని అడిగేవాడిని, ఎన్ని తెలుసుకునేవాడిని, ఎంత ఇంటరాక్ట్ అయ్యేవాడిని, ఆ స్క్రీన్ షాట్లు తీసుకొని పెట్టుకునేవాడినేమో. అంత ఎక్సైట్మెంట్ ఉంటుంది నాకు. ఈ ఎక్సైట్మెంట్ ఇప్పుడు నా దగ్గర ఒక్క డైలాగ్ రాసిన వాళ్ళకు కూడా నేను రచనా సహకారం అడిషనల్ డైలాగ్స్ చేసిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు నేను కొన్ని ఫేస్ చేశాను. అలాగా ఆ ప్రివిలేజ్ నాకు లేదు. నా ఇష్టమైన కళాకారులతో అవ్వచ్చు, నా ఇష్టమైన పొలిటీషియన్లు అవ్వచ్చు, నేను నా ఇష్టమైన సెలబ్రిటీస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు ఈ జనరేషన్ అది ఉంది కదా, మనం వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఇద్దాం. బట్ ఒక 80% నెగిటివ్గానే ఉంటుంది. దట్స్ ఓకే. నేను అదే అంటున్నాను. సాగర మదనంలో కూడా విషయం వచ్చిన తర్వాతే కదా అమృతం వచ్చింది. ఇట్స్ ఓకే. ఏదో రోజు అది అమృతంగా మారే అవకాశం ఉందంటారు. మారుస్తాం. రైట్.